హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫిబ్రవరి 25 కరెంట్ అఫైర్స్‌ని చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్, జాతీయ ఆరోగ్య ఫెయిర్ 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి, ఎక్స్‌పాండ్ పబ్లిక్ యాక్సెస్ టు ట్రెడిషన్ ఆయుష్ సిస్టమ్స్ అండ్ మెడికల్ ప్లాంట్ కల్టివేషన్ అండి. అంటే తెలుగులో ఆయుష్ విధానాలు మరియు ఔషధ మొక్కల సాగును ప్రజలకు విస్తరించడం అండి. సో, జాతీయ ఆరోగ్య ఫెయిర్ 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే, ఆయుష్ విధానాలు మరియు ఔషధ మొక్కల సాగును ప్రజలకు విస్తరించడం అండి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మహారాష్ట్రలోని షేగావ్‌లో ప్రారంభించారు. ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆల్ ఇండియా ఆయుర్వేద కాంగ్రెస్ కలిసి నిర్వహించాయండి. సో, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జాతీయ ఆరోగ్య ఫెయిర్ 2026 యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఆయుష్ విధానాలు మరియు ఔషధ మొక్కల సాగును ప్రజలకు విస్తరించడం. ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఎక్కడ అంటే, మహారాష్ట్రలోని షేగావ్‌లో ప్రారంభించారండి. అలాగే ఇది ఎవరు నిర్వహించాయి అంటే, ఇది ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆల్ ఇండియా ఆయుర్వేద కాంగ్రెస్ కలిసి నిర్వహించాయండి. సో, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్వెషన్ ఏ విధంగా అడుగుతారనేది మనకు తెలీదు కాబట్టి, అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2026, 27లో ముడి జనపనార కోసం కనీస మద్దతు ధర ఎంతగా నిర్ణయించారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి, 5,925 ప్రతి క్వింటాల్‌కండి. సో, గుర్తుంచుకోవాలి. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనపనార ఉత్పత్తిదారుగా ఉందండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ నిర్ణయాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆమోదించిందండి. సో, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2026, 27లో ముడి జనపనార కనీస మద్దతు ధర ఎంతగా నిర్ణయించారంటే 5,925 పెర్ క్వింటాల్ అండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనపనార ఉత్పత్తిదారు కూడా ఉందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సోంగ్మో లేదా చాంగ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ, సిక్కిం అండి. సో, ఇప్పుడు ఇది న్యూస్‌లో ఎందుకు కనిపించింది అంటే, అక్కడ ఒక భారీ హిమపాతం కారణంగా 2,700 కంటే ఎక్కువ మంది పర్యాటకులను రక్షించారండి. ఈ సరస్సు తూర్పు సిక్కింలో ఉందండి. సముద్ర మట్టానికి సుమారు 3,753 మీటర్ల ఉందండి. ఇటీవల వార్తల్లో కనిపించిన సాంగ్మో లేదా చాంగ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉందంటే సిక్కింలో ఉందండి. ఇంకా ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే తూర్పు సిక్కింలో ఉందండి. అయితే ఇప్పుడు న్యూస్‌ల్లో ఎందుకు కనిపిస్తుందంటే భారీ హిమపాతం కారణంగా 2,700 కంటే ఎక్కువ మంది పర్యాటకులను ఇప్పుడు రక్షించారండి అక్కడ. అందుకే ఇది న్యూస్‌ల్లో కనిపిస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 3,753 మీటర్ల ఎత్తులో కూడా ఈ సాంగ్మో లేదా చాంగ్ సరస్సు ఉందండి. ఓకే. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ధర్మా గార్డియన్ 2026 వ్యాయామం ఎవరి మధ్య నిర్వహించబడుతుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి, భారత సైన్యం మరియు జపాన్ భూస్వీయ రక్షణ దళం. ఇది ఎన్నవ ఎడిషన్ అండి? 7వ ఎడిషన్. స్థలం ఎక్కడ జరుగుతుందంటే చౌబట్టియా, ఉత్తరాఖండ్‌లో అండి. మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. సో, ప్రధాన లక్ష్యం గూడా చూసుకుంటే పట్టణ యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పరస్పర సామర్థ్యాన్ని పెంచుకోవడం అండి. సో, మరొకసారి కీ పాయింట్స్ అన్నీ చూసుకుంటే, ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం ఎవరెవరి మధ్య నిర్వహించబడుతుంది అంటే, మన భారత సైన్యం మరియు జపాన్ భూస్వీయ రక్షణ దళం అండి. ఓకే. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 7వ ఎడిషన్. ఎక్కడ జరుగుతుందంటే చౌబట్టియాలో. ఎక్కడుందది? ఉత్తరాఖండ్‌లో ఉంది. మొదటి ఎడిషన్ ఎప్పుడు జరిగింది? 2018లో జరిగింది. ప్రధాన లక్ష్యం ఏంటంటే, పట్టణ యుద్ధం మరియు ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో పరస్పర సామర్థ్యాన్ని పెంచుకోవడం అండి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో కనిపించే 'రహ్వీర్' పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి, ఢిల్లీ ప్రభుత్వం అండి. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్స్‌ని ప్రోత్సహించడానికండి. అపఘాతాల తర్వాత గోల్డెన్ అవర్‌లో తక్షణ సహాయం అందించడాన్ని ప్రోత్సహిస్తుందండి ఇది. సో, గుర్తుంచుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించే 'రహ్వీర్' పథకాన్ని ఏ ప్రభుత్వం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఢిల్లీ ప్రభుత్వం అండి. ఈ పథకం రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్స్‌ను ప్రోత్సహించడానికండి. అపఘాతాల తర్వాత గోల్డెన్ అవర్‌లో తక్షణ సహాయం అందించడాన్ని ప్రోత్సహిస్తుందండి ఇది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. 2009 నుండి సానియా మీర్జా తర్వాత ప్రధాన ఐటీఎఫ్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి,
వైష్ణవి అట్కర్ అండి. ఈ విజయాన్ని ఆమె బెంగుళూరు W100 టోర్నమెంట్‌లో సాధించిందండి. ప్రపంచ ర్యాంకింగ్ 690 నుంచి 466కు పెరిగిందండి. దీంతో ఆమె భారతదేశం యొక్క నూతన నంబర్ 2 సింగిల్స్ ప్లేయర్‌గా అయ్యిందండి. సో, గుర్తుంచుకోవాలండి. కీ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. 2009 నుండి సానియా మిర్జా తర్వాత ప్రధాన ఐటీఎఫ్ మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వైష్ణవి అట్కర్. ఈ విజయాన్ని ఆమె బెంగుళూరు W100 టోర్నమెంట్‌లో సాధించిందండి. ప్రపంచ ర్యాంకింగ్‌లో అయితే 690 నుంచి 466కు పెరిగింది. దీంతో ఆమె భారతదేశం యొక్క నంబర్ 2 సింగిల్ ప్లేయర్‌గా అయ్యిందండి. ఓకే. గుర్తుంచుకోవాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ఏ రాష్ట్రంలో రెండవ సురక్షిత డేటా సెంటర్‌ను ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఒడిశా అండి. ఆర్‌బీఐ మొదటి డేటా సెంటర్ ఎక్కడుందండి? ఖార్ఘర్, నవీ ముంబైలో ఉందండి. సో, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు రెండవ సురక్షిత డేటా సెంటర్‌ని ప్రారంభించిందండి. అది ఎక్కడ అంటే ఒడిస్సా అండి. మరి మొదటిది ఎక్కడుంది? ఖార్ఘర్, నవీ ముంబైలో ఉందండి. ఇది ప్రధానంగా కరెన్సీ నిర్వహణ, చెల్లింపు మరియు సెటిల్మెంట్ వ్యవస్థలు, నియంత్రణ డేటా పనులను మద్దతిస్తుందండి. సో, గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్ కూడా. ఓకే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ఏ రాష్ట్రంలో రెండవ సురక్షిత డేటా సెంటర్‌ను ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా అండి. మరి ఫస్ట్ ఎక్కడుంది ఈ డేటా సెంటర్ అంటే ఖార్ఘర్, నవీ ముంబైలో ఉన్నాయండి. ఇది ప్రధానంగా ఏం చేస్తుందంటే కరెన్సీ నిర్వహణ, చెల్లింపు మరియు సెటిల్మెంట్ వ్యవస్థలు, నియంత్రణ డేటా పనులను మద్దతిస్తుందండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఏఐ ఆధారిత సుజ్విక పోర్టల్‌ను ఏ శాఖ ప్రారంభించింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి బయోటెక్నాలజీ శాఖ అండి. ఈ పోర్టల్ బయోటెక్నాలజీ శాఖ 40వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించారండి. ఈ పోర్టల్ ప్రధానంగా ఏఐ ఆధారిత బయోటిక్ ఉత్పత్తుల డేటాపై దృష్టి పెడుతుందండి. అలాగే జితేంద్ర సింగ్ ప్రకారం భారత్ 2047 నాటికి $1 ట్రిలియన్ బయో ఎకానమీ నిర్మించాలని లక్ష్యం అండి. కీ పాయింట్స్ ఒకసారి చూసుకుందాం. ఏఐ ఆధారిత సుజ్విక పోర్టల్‌ను ఏ శాఖ ప్రారంభించిందంటే బయోటెక్నాలజీ శాఖ అండి. ఇక్కడ ఈ బయోటెక్నాలజీ శాఖ అనేది 40వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇది ప్రారంభించారండి. ఈ పోర్టల్ ప్రధానంగా ఏఐ ఆధారిత బయోటెక్ ఉత్పత్తుల డేటాపై దృష్టి పెడుతుందండి. అలాగే జితేందర్ సింగ్ ప్రకారం భారత్ 2047 నాటికి $1 ట్రిలియన్ బయో ఎకానమీ నిర్మించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. గాంధీనగర్‌లో విడుదలైన 'గుజరాతీ జీవిత చరిత్ర' ఏ ఆధ్యాత్మిక నాయకుడి ఆధారంగా రూపొందించబడింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి శ్రీలా ప్రభుదేవ అండి. ఈ పుస్తకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విడుదల చేశారండి. శ్రీలా ప్రభుపాద అనేవారు ఇస్కాన్ సంస్థ స్థాపకుడండి. సో, గుర్తుంచుకోవాలి. గాంధీనగర్‌లో విడుదలైన 'గుజరాతీ జీవిత చరిత్ర' ఏ ఆధ్యాత్మిక నాయకుడిపై ఆధారంగా రూపొందించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ శ్రీలా ప్రభుపాద అండి. ఈ పుస్తకాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరండి? భూపేంద్ర పటేల్ విడుదల చేశారండి. ఈ శ్రీలా ప్రభుపాద అనేవారు ఎవరండి? ఇస్కాన్ సంస్థ స్థాపకుడండి. సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. సవరించిన భారత్ నెట్ ప్రోగ్రామ్ యొక్క వేగవంతమైన రోలౌట్ కోసం డిజిటల్ భారత్ నిధితో ఏ రాష్ట్రం ఎంఓయూపై సంతకం చేసింది? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ప్రాజెక్ట్ విలువ $16.9 బిలియన్ అండి. అంటే 1.39 లక్షల కోట్లు. లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడం అండి. గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యం అండి. సవరించిన భారత్ నెట్ ప్రోగ్రామ్ యొక్క వేగవంతమైన రోలౌట్ కోసం డిజిటల్ భారత్ నిధితో ఏ రాష్ట్రం ఎంఓయూపై సంతకం చేసింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ ప్రాజెక్ట్ విలువ ఎంతండి? $16.9 బిలియన్. అంటే 1.39 లక్షల కోట్లండి. లక్ష్యం ఏంటంటే ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించడం, అలాగే గ్రామీణ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన ఉద్దేశ్యం అండి. గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చెప్పండి. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం ఎవరెవరి మధ్య నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇలాంటి డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.